హైవ్యూస్ మృణాల్ ఠాకూర్. ఈమె సీరియల్లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకొని సినిమాలో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే మన సౌత్లో వచ్చే స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళిపోయాం. సీతారామం ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళాం. ఇక ఆ తర్వాత అందులో ఎంత ట్రెడిషనల్గా ఉందో బాబోయ్. ఆ తర్వాత ఆమె ఫోటోషూట్లు చూస్తూ ఉంటే ఏంది స్వామి ఇంత బోల్డ్గా, ఇంత హాట్గా, ఆల్మోస్ట్ ఇంకా అడల్ట్ ఫిల్మ్స్లో ఉన్నట్టుగానే ఉన్నాయి కదా మొత్తం ఫీలింగ్. బట్ తన అందంతో కావచ్చు, తన యొక్క మాటలతో కావచ్చు, ఎక్కడ కూడా ఈమె మీద నెగిటివ్ వేలో రానికుండా జాగ్రత్త పడుతూ ఉంది. మొన్న పెళ్ళి చేసుకుంటాను నేను త్వరలోనే అంటూ పిల్లలను మాత్రం ఇప్పట్లో కనను అని చెప్పేశాను. అయితే ఫ్రీజింగే ఎగ్ ఫ్రీజింగ్, నేను ఆ వేలో ప్రొసీడ్ అవుతాను పిల్లల కోసం అని చెప్పేశాను. దాన్ని ఒకసారిగా అంతా ఉపాసనను గుర్తు తెచ్చుకున్నారు. ఉపాసన వాళ్ళ పాప క్లింకారాకి జన్మ ఇవ్వడానికి ముందు వాళ్ళ కొనొక సందర్భంలో చెప్పింది ఏంటంటే, మేము ఎర్లీ ఏజ్లోనే మా ఎగ్స్ని అంటే అండాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం, ఫ్రీజింగ్ చేసి పెట్టుకున్నాం అని చెప్పుకున్నారు. అంటే గడ్డ కట్టించి పెట్టినారన్నట్టు. దెన్ ఎప్పుడైతే బిడ్డ కావాలని అనుకుంటారో దెన్ మగవాడి యొక్క స్పెర్మ్ సెల్స్ ఈ ఎక్కడైతే అండం ఫ్రీజింగ్ చేస్తున్నారో దానిని యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చి రెండింటిని కూడా కలగలిపి ఫలదీకరణం చెందిస్తారు. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా పిండం ఫార్మ్ అవడం అన్నది జరుగుతున్నట్టుగా అనిపించిన తర్వాత అది మొత్తం టెస్ట్ చేసి ఓకే అనిపించుకొని దెన్ ఐవీఎఫ్ ఇన్వెక్టో ఫెర్టిలైజేషన్ అన్నట్టుగా దాని పద్ధతి ద్వారా డైరెక్ట్గా ఆ ఫామ్ అనేటువంటి ఎంబ్రియోని, దాన్ని ఏం చెప్పమన్న తెలుగు భాషలో పిండాన్ని దెన్ డైరెక్ట్గా గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇక ఆ తర్వాత లోపల పిండం పెరగటం, ఇంకా రెగ్యులర్గా నెలలైన తర్వాత డెలివరీ ఇదంతా జరిగింది. ఒకవేళ నువ్వు అది క్యారీ కూడా చేయలేవు అని అనుకున్నట్టయితే ఆ పిండాన్ని ఏం చేస్తారు, సరోగసి పద్ధతి ద్వారా ఎవరైతే రెడీగా ఉంటారో విల్లింగ్గా వారి యొక్క గర్భంలో ప్రవేశపెట్టి దెన్ ఆ తర్వాత బిడ్డల్ని తీసుకుంటారు. బట్ అందులో ఉన్నటువంటి డిఎన్ఏ ఎవరిది, ఈ భార్యాభర్తలదే. బట్ అవతల వాళ్ళు జాగ్రత్తగా ఆ బిడ్డని మోసి కంటారన్నట్టు. నయనతార అలాగే సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈమె చెప్పింది కూడా అదే, మృణాల్ ఠాకూర్ పార్ట్నర్ అవసరమే, బట్ ఇప్పటికిప్పుడు పెళ్లి సుగన పిల్లలు అంటే అది అయ్యేది కాదు. భవిష్యత్తులో ఒక టైంలో కావాలి, బట్ అప్పుడు మేము యాక్టివ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకే ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంది. దాన్ని ఏం చేస్తారంటే 196 అంటే -196 అంత లో టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్ దగ్గర దీన్ని స్టోర్ చేసి పెడతారు. దీనికి గాను మీకు ఎవరైతే ఇలా మీ ఎగ్ అంటే అండాన్ని ఇలా ఫ్రీజింగ్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ల్యాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు మీకు హార్మోన్ రిలేటెడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. దెన్ మీ బాడీలో ఈ అండాలు అన్నవి రెడీ అయిన మూమెంట్లో మొత్తం చెక్ చేసుకొని కొద్ది సమయం తీసుకొని వాటిని బయటికి తీస్తారు. దెన్ అవి సజీవంగా ఉంటాయి కాబట్టి ఇక వాటిని ఫ్రీజింగ్ చేసి పెట్టేస్తారు. ఇలా చేసిన ప్రొసీజర్ గాను 50,000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తారు. అయితే మరి దాన్ని ఎవ్రీ ఇయర్ మీకు బిడ్డ కావాలనుకునే వరకు దాన్ని స్టోర్ చేస్తుంటారు జాగ్రత్తగా. దానికి గాను ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్కలాగా, కొంతమంది సంవత్సరానికి 15,000, 20,000, 30,000, 40,000 తీసుకుంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా ఎర్లీ ఏజ్లో ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే మంచిది అనుకునే వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. లేట్ ఏజ్లో అన్నప్పుడు ఉపయోగం ఉండదు కాబట్టి ఎర్లీగానే ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అయింది అనమాట. అంటే మీరు లేట్ వయసులో పెళ్లి చేసుకున్నా, ఎర్లీగా పెళ్లి చేసుకున్నా, ఇప్పుడే పిల్లలు వద్దు, లేట్ వయసులో పిల్లల కన్నా మీరు అనుకున్నా ఎర్లీగా ఇదిగో ఇలా స్టోర్ చేసుకుంటుంటే బెస్ట్ అన్నట్టుగానే ఉపాసన మన చేసింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా తన పెళ్ళి అయితే అలా చేస్తానంటుంది. లేదు పెళ్లికి ముందే మరి స్టోర్ చేసి పెట్టేదేమో తెలియదు. బట్ మొత్తానికైతే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నప్పుడు హెల్త్ బాగున్నప్పుడు ఎర్లీ ఏజ్లోనే 21, 22, 23, 24, 25, 26 అలా, అంటే ఈ 20 to 30 years మధ్యలో ఉన్నప్పుడు ఈ ఎగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అండం ఆడవారికి సంబంధించి దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటారని కొంతమంది. అదే మృణాల్ ఠాకూర్ చెప్పింది.